ఒక ఉదాహరణగా తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారి సేవనే తన జీవిత పరమావధిగా భావించాడు శ్రవణ కుమారుడు. ఇలాంటి శ్రవణ కుమారుడు గురించి ఈ చిన్నారులు నాటక రూపంలో ప్రదర్శిస్తాడు. శ్రవణుడు తన తల్లిని పట్టుకొని తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణం చేయిస్తాడు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్యాం నమామ్యహం. తరువాత తన తండ్రి వద్దకు వెళ్ళి పాదసేవ చేస్తుండగా, అయినా కుమారా, చెప్పండి మాత. మీరు మా కోసం చాలా సేవలు చేస్తున్నారు. ఈ రుణం ఎలా తీర్చుకోగలను? అంత మాట అనకండి. మీకు సేవ చేయడమే నా భాగ్యము. కుమారా కుమారా, మాకు పుణ్యక్షేత్రాలను చూడాలని కోరిక ఉంది. నాదా నాదా, వస్తున్నా దేవి. మనము అందులము, పైగా ముసలి వాళ్ళము. మనం ఏ విధంగా వెళ్ళగలము? మీరు చింతించకండి. మీ కోరికను నెరవేర్చడమే నా ధర్మము. మీరు కోరుకున్నట్లే మిమ్మల్ని తీర్థయాత్రలకు తీసుకువెళ్తాను. తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని తన భుజాలపై మోసుకుంటూ బయలుదేరుతాడు శ్రవణుడు. మార్గ మధ్యలో, నైనా కుమారా, దాహంగా ఉంది, తాగడానికి నీరు తీసుకొస్తావా? మీరు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళి నీటిని తీసుకొస్తాను. శ్రవణుడు నది దగ్గరకు కుండని తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో దశరథ మహారాజు వేటకై అడవికి వస్తాడు. ఆయన వేటకై అడవిలో తిరుగుతుండగా Welcome to the jungle. Welcome to the jungle.
the jungle. దశరథ మహారాజు నది పక్కన ఉన్న పొద కదలడం చూసి, ఈ నదిలో ఏ జంతువు నీరు తాగుతున్నట్లు ఉంది. ఇప్పుడే ఆ జంతువుని నా బాణంతో బంధిస్తాను. దశరథుడు బాణాన్ని విడుస్తాడు. వెంటనే శ్రవణ కుమారుని అరుపులు వినిపించి ఆ ప్రదేశానికి పరుగున వెళ్తాడు. అయ్యో, చూడకుండా బాణం వేసి ఎంత తప్పు చేశాను. ఓ యువకుడా, ఎవరు నీవు? నా పేరు శ్రవణ కుమారుడు. నా తల్లిదండ్రులు అంధులు. వారికి దాహం వేస్తుందని ఈ నది వద్దకు వచ్చాను. ఎవరు మీరు? నాపై ఎందుకు బాణం వేశారు? నేను దశరథ మహారాజుని. వేటకై ఈ ప్రదేశానికి వచ్చాను. నీరు తాగుతున్న జంతువు అనుకొని బాణాన్ని వేశాను. నన్ను క్షమించు. నా దేశపు మహారాజు ఎదురుగా ఉన్న నమస్కరించే పరిస్థితిలో లేనే. అలా అనవద్దు కుమారా. నీకు ఏదైనా కోరిక ఉంటే అడుగు నాయనా. నా తల్లిదండ్రులకు దాహంగా ఉంది. దయచేసి నా బదులుగా ఈ పనిని మీరు చేయండి. నా కోసం వారు ఎదురు చూస్తుంటారు. దయచేసి ఈ నీటిని మీరు వారికి అందించండి. ఇదే నా కోరిక. శ్రవణ కుమారుడు గాయపడినప్పటికీ తన తల్లిదండ్రుల పట్ల భక్తిని మరువలేదు. ఈ కథలోని నీతి ఏమిటంటే, తల్లిదండ్రుల పట్ల భక్తి, విధేయత, అంకిత భావం ప్రతి వారిలోనే ఉండాలి. And now from divine courage, we move to royal bravery. What are you talking about, Manvita? I am talking about the warrior queen. She fought India's first war of independence in 1857, becoming a symbol